ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ శోధనల వల్ల బాధపడుతూ ఉన్నామో, ఇబ్బంది పడుతూ ఉన్నామో, ఏంటి నా జీవితము ఓటమితో నా జీవితం ఉండిపోయింది, నా జీవితంలో విజయమే లేదని ఈరోజు ఏ పరిస్థితిలో మీరు అనుకుంటూ ఉన్నారో, ఏ కష్ట సమయంలో మీరు ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ బాధను బట్టి, ఏ వేదనను బట్టి మీరు ప్రార్థిస్తా ఉన్నారో, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నేను మీకు విజయాన్నిస్తాను. మీ పోరాటములలో నేను మీతో కలిసి మీ శత్రువులతో యుద్ధము చేసి నేను మీకు విజయాన్నిస్తాను. శత్రువులు ఎవరు అనంటే ఇంటర్నల్ ఎనిమీ, ఇటర్నల్ ఎనిమీ, ఎక్స్‌టర్నల్ ఎనిమీ అని ముగ్గురు శత్రువులున్నారు. ఇంటర్నల్ ఎనిమీ అనంటే అంతరంగ శత్రువు, మన శరీరమే మన శత్రువు. దేవునికి వ్యతిరేకముగా పాపము చేయమని ప్రేరేపిస్తున్న ఈ శత్రువుతో దేవుడు పోరాడతానని చెప్తా ఉన్నాడు. ఎక్స్టర్నల్ ఎనిమీ, లోకమే మన శత్రువు. అంటే లోకంలో ఉన్న మనుషులు కాదు గాని బైబిల్ చెప్తా ఉంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాను, వాటి మీద మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇటర్నల్ ఎనిమీ, నిత్య శత్రువు సాతాను మీద దేవుడు మనకి విజయం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన జీవితంలో విజయం కలుగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.